గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారిని చూసాము. 40 సంవత్సరాల ప్రస్థానంలో మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారిని చూసాము. సామవేదం షణ్ముఖ్ గారి శర్మ గారిని చూసాము. వద్దిపతి పద్మాకర్రావు గారు, తర్వాత మా గురుగారు బ్రదర్ అయినటువంటి నండూరు శ్రీనివాసరావు గారిని చూసాము. ఆ తర్వాత 6వ ప్లేస్ మీదే. ఇప్పుడు మీరు ఆధ్యాత్మికవేత్తగా ప్రపంచంలోనే, మీరందరూ కూడా ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మికవేత్తలు. నా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క జంతు బలులు, ఈ యానిమల్ సాక్రిఫైస్ అని, బర్డ్ సాక్రిఫైస్ అని, ఈ యొక్క పక్షుల బలులు, కోళ్ళని మేకల్ని పంచమకారాలని చెప్పేసి కౌహతిలో ఇచ్చేస్తున్నాం. పంచమకారాలు మద్యం పెడుతున్నాం, లేకపోతే మటన్ మాంసం పెడుతున్నాం, చేపను పెడుతున్నాం. ఇట్లా రకరకాల విచిత్రమైనటువంటి పూజలన్నీ పేరుతో చాలామంది చేసేస్తున్నారు. ఒకళ్ళని కాదు. అయితే అలా చేయకూడదురా నాయన అని చెప్తున్నా కూడా అలా చేస్తేనే వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే రోమ్లో ఉన్నప్పుడు రోమ్లాగా బిహేవ్ చేయాలా. ఎ పర్సన్ హూ ఈజ్ ఇన్ రోమ్ షుడ్ బిహేవ్ లైక్ ఎ రోమ్. అంటే హైదరాబాద్లో ఉన్నవాడు హైదరాబాదీగానే ఉండాలి, బెంగళూరులో ఉన్నవాడు బెంగళూరియన్గానే ఉండాలి అన్నట్టు మళ్ళీ వీళ్ళ విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాలతో వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఒక్క మేకని ఇలా కట్ చేసి దాని రక్తాన్ని క్రింద కాళికాదేవిని పెట్టి ఆ రక్తాన్ని ఇలాగా అభిషేకం చేస్తున్నట్టుగా ఈ షార్ట్స్ సంతోషిస్తున్నారు, అలా రకరకాలుగా చేసేస్తున్నారు. ఇక రెండవ వర్గం, ఇది మొదటి వర్గం అయితే రెండవ వర్గం ఏం చేస్తున్నారంటే గ్రామ దేవతల పేరుతో మొత్తం మైసమ్మ అవనియండి, కన్నమ్మ అవనియండి. ఆంధ్రాలో మేము కన్నమ్మ, శ్యామలాంబ ఇలాగంటాం. ఇక్కడేమో మైసమ్మ, కట్ట మైసమ్మ ఇలాగా ఇక్కడ అంటాం అనుకోండి తమిళనాడులో, ఇదే తెలంగాణలో. ఇక్కడ గ్రామ దేవతలకు కూడా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా, నా స్నేహితుల్లోనే చాలామంది ఉన్నారు బిల్డర్లు. వాళ్ళు ఫంక్షన్లలో ఆయన 6-7 మేకలని కోసేసి ఫంక్షను తర్వాత వాళ్ళని చూసి ఈ కోళ్ళని ఆ ఊరు ఒక దేవాలయం కట్టించాడు, అమ్మవారి దేవాలయం కట్టించి, ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, అమ్మవారి దేవాలయంలో కోళ్ళు. చాలా మంచి వ్యక్తిగా చాలా మంచివాడు ఆయన. చాలామందికి సహాయ సహకారాలు చేసినటువంటి వ్యక్తి దాన ధర్మాల్లో. అయితే ఈ విషయంలో మాత్రం మనం మార్చడానికి కుదరదు. ఎందుకంటే కోళ్ళని బలి, అమ్మవారికి బలి అని చెప్పేసి కోళ్ళని ఇస్తుంటే ఈయన చూసి మొత్తం ఊరు అంతా కూడా కోళ్ళు రక్త ప్రవాహం నా కళ్ళ ముందు చూశాను. మేకలు కోసేస్తున్నారు, ఇంటింటికి ఒక కోడి 2 కోళ్ళు చుట్టాలు వచ్చారని. ఈ రకంగా ఈ బర్డ్స్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ అనేటటువంటిది ఈ యొక్క ఆచార వ్యవహారంలో ఇరుక్కుపోయింది. అసలు ఇదంతా కూడా చేయకూడదు అని ఎకరాల కృష్ణమాచార్యుల వారి దగ్గర నుంచి, ఎకరాల భరద్వాజ గారి దగ్గర నుంచి, మా గురుగారు అయినటువంటి ఎకరాల వేదవ్యాస ఐఏఎస్ పిహెచ్డి గారు, పాపం ఆ తరం నుంచి ఇప్పుడు ఉన్నటువంటి స్వామీజీలు చిన్నజీర స్వామి వారు, సుందరచైతన్య స్వామి వారు, గణపతి సచ్చిదానంద వారు, వాళ్ళు లేదు. మళ్ళీ మా గురువు గారిని భారతీతీర్థ స్వామి వారు శృంగేరి, మరి వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు. మీరంతా ఆధ్యాత్మికవేత్తలంతా చెప్తూనే ఉన్నారు, నేను చెప్తూనే ఉన్నాను అనేక ఇంటర్వ్యూస్లో. కానీ ప్రజల్లో మార్పు రావడం లేదు. అసలు ఇవన్నీ చేయడం వల్ల వీళ్ళకందరికీ కూడా ఏనాటికైనా సరే ఏమైనా చేసేటటువంటి వాళ్ళకి అశుభాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయా? వాటి శాపాలు వీళ్ళకి తగిలి వీళ్ళ వంశనాశనం అయిపోయి వంశం క్షయమైపోవడానికి 2వ తరంలోనో 3వ తరంలోనో అసలు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా ధర్మ సందేహాలు ఉన్నాయి గురుగారు. మరి దయచేసి పాపం ఇన్నోసెంట్ ప్రజలంతా కూడా, ప్రేక్షకులకి ఏం తెలియదు, సామాన్య ప్రేక్షకుడికి, వాళ్ళందరికీ కూడా ఈ సందేహం మీద ఈ యొక్క పూజలు, ఈ వామాచార కౌలాచార ఈ పేర్లతో చేసే ఈ పిచ్చి పూజలు ఒక వర్గం అయితే, ఈ సెకండ్గా ఈ యొక్క గ్రామ దేవతలకి ఈ పక్షుల బలులు, యానిమల్స్ బలులు ఇవన్నీ చేయొచ్చా చేయకూడదు? పూర్తిగా వివరించండి గురుగారు. అస్సలు ఎప్పుడు కూడా అండి, ఇప్పుడు ప్రపంచంలో తండ్రి పరమాత్మ ఉన్నారు, అమ్మవారు ప్రకృతి, మన తల్లి. అంటే ఈ కాన్సెప్ట్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. అమ్మవారు అంటే మన తల్లిని యాక్సెప్ట్ చేస్తారు కదా. ఈ పిపీలకారి బ్రహ్మ పర్యంత, పిపీలకారి చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా ఉన్నటువంటిదిగా వీళ్ళ సృష్టిలోని భాగము అని మనం చెప్తున్నాం. అన్నప్పుడు అంటే మినిమం కామన్ సెన్స్ అంటారు కదా, అంటే కనీస జ్ఞానం ఉన్నవాళ్ళు ఈ సృష్టిలోని సకల ప్రాణులు అన్నప్పుడు ఈ మేక కానీ కోడి కానీ ఇవన్నీ కూడా అమ్మ బిడ్డలే. అంటే మీ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఒక బిడ్డని చంపి ఆ రక్తాన్ని తల్లి మీద పోస్తే తల్లి దుఃఖపడుతుందా, సంతోషపడుతుందా? దుఃఖపడుతుంది. అంటే అల్టిమేట్గా జరిగేది అదే. కాకపోతే ఈ కర్మ సిద్ధాంతంలో ఏంటంటే వ్యక్తిగత కర్మని, గ్రామ కర్మలని, వంశ కర్మలని, ఒక దేశ కర్మలని విడివిడిగా ఉంటాయి. అవేంటంటే
ఇప్పుడు కృష్ణ పరమాత్మ కన్నా గొప్పవాళ్ళు వీళ్ళెవరు కాదు. అంత కృష్ణ పరమాత్మకే ఒక యోగిని వీడి కడుపులో గుడ్డలు పెట్టేసి వీడికి బిడ్డ పుట్టాడు, ఏ బిడ్డ పుడతాడు అనేసరికి మహాత్ములకి కోపం వచ్చి పోండి ముసలం పుడుతుంది వీడికి, మీ వేదం వసిన నాశనం అవుతుందంటే ఆయన కృష్ణ పరమాత్మ పెద్ద పెద్ద వజ్రాయుధాలు లాంటివి ఆపేసేసి కాలి కింద తొక్కి పెట్టి అర్జునుని ముందు రథం దిగమని తర్వాత వదిలి ఇవన్నీ ఇన్నాళ్ళు ఆపిపెట్టాను అన్నాడు. అటువంటి వ్యక్తే అదెందుకు ధర్మం కోసం ధర్మరక్షణార్థం వచ్చారు. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఎవరు తీసుకున్నా సరే ఎవరో కౌరవులంటే ఇష్టం అని పాండవులంటే ఇష్టం లేదని కాదు కృష్ణుడు జారదీసింది. ధర్మరాజు వల్ల విశ్వసహస్రనామం వచ్చింది, అర్జునుల వల్ల భగవద్గీత వచ్చింది, వాళ్ళ మనవడి వల్ల భాగవతం వచ్చింది. అంటే ధర్మానికి కావాల్సినవన్నీ వీళ్ళ కుటుంబం నుంచి వస్తాయి కాబట్టి మన సృష్టిలో ఎవరి కుటుంబానికి రుణం తీర్చుకున్నా వీళ్ళ పాండవుల దానికి రుణం తీర్చుకోలేం. అందుకుని వాళ్ళని కాపాడాడు. కానీ స్వార్థంతో తన యాదవ వంశాన్ని కాపాడలా, మహాత్ములను అవమానపరచకూడదు కనుక ఏంటంటే ఆ శిక్షణ తను కూడా అనుభవించి పరమాత్ముడై ఉండి ఆ ముసలమంతా ఏం చేశాడంటే అరగదీసి సముద్రంలో కలిపేమన్నాడు. కలిపేస్తే సముద్రం ముంచి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతారని కూడా ఆయనకి తెలిసి చివరిలో నామమాత్రంగా ఎంతో పెద్ద పెద్ద జరాసంధుడు వాళ్ళతో యుద్ధం చేసి 20 నిమిషాలు 30 సార్లు చేసి ఎదుర్కొన్నవాడు చిన్న ములుకు ఏంటంటే ఆ ముసలం వల్ల వచ్చిన అరగదీయంగా మిగిలిన ములుకు ఒక బాణానికి కొడితే మోకాలకి అది నిమిత్తం చూపించాడు. అంటే దానివల్ల నేను పోయానని ప్రజలకి చూపించి కారణం చూపించి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళెవరో కూడా ఈ జంతువులు చంపే వాళ్ళందరూ కూడా కృష్ణ పరమాత్మ కన్నా గొప్పవాళ్ళేం కాదు నా దృష్టిలో. కనుక వీళ్ళ జీవితాలు వీళ్ళ భవిష్యత్తు వీళ్ళ తరాలు ఏమైపోతాయి? ఆ కర్మ ఆ వంశకర్మ వాళ్ళని అంటుతుంది కదా. అప్పుడు అంతా అంటిన తర్వాత అప్పుడన్నీ ఇళ్లలో గర్భస్రావాలు అయిపోతూ పిల్లలు పుట్టకుండా అబార్షన్లు అయిపోతూ వంశం వృద్ధిలోకి రాకపోతే అప్పుడు వచ్చి మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చి 10,000 ఇస్తాం 20,000 ఇస్తాం దీన్ని ఎన్కాష్ చేసుకునే వాళ్ళు మళ్ళీ బోళ్ళత మంది ఉన్నారు మనలోనే. మన ఛానల్స్ లో చెప్పేవాళ్ళే ఈ వామాచార పూజలన్నీ చేసేసి కమర్షియల్ గా డబ్బులు తీసుకుని వేలు తీసుకుని ఇది ఏది చెప్పి జరిగినవి జరగనివి ఎన్నో చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక ఏంటంటే వాళ్ళని వీళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు, తర్వాత వీళ్ళ వంశాలు. ఇదేంటంటే సైకిలిక్ అవుతాం తప్పితే ఇంకోటి కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి ఈ మతాచారాలు ఎక్కడొచ్చిందంటే బయట మతాల్లో కూడా ఎందుకు వచ్చిందంటే మనకి సస్యశ్యామలమైన భూమి పంట భూములు బ్రహ్మాండంగా ఉన్నాయి. సో మనకేమిటి చక్కగా కూరగాయలు పళ్ళు అన్నీ పండుతాయి. కొన్ని ఎడారి ప్రాంతాల్లో ఉన్న మతాలు ఉంటాయి, వాళ్ళకేంటంటే ఈ మొక్కలు చెట్లు పెరగవు. అప్పుడు ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణం నిలబెట్టుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి జీవరాశుల్ని సంహరించి వాటిని తినటం అనేది వాళ్ళకి అవి వచ్చింది. అంటే వాళ్ళకు కూడా మతంలో ఆచారం కాదు అది. నీడు మన పబ్లిక్లో ఉన్నటువంటి నీడు వల్ల వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఈ అంటరానితనం అని చెప్తుంటారు చండాలంగా, కానీ ఏంటంటే వాస్తవంగా ఏంటంటే పూర్వం ఏం చేసేవాళ్ళు బ్రాహ్మలు వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడు నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా, మా ఆవిడ ఆపరేషన్ చేయాలంటే లేబర్ రూమ్లోకి వెళ్ళాలంటే మీరు ఇలా రావడానికి వీల్లేదండి అని చెప్పి నన్ను కూడా తీసుకెళ్ళి నన్ను స్టెరిలైజ్ చేసి వాళ్ళతో పాటు నాకు క్లాత్స్ అన్ని గ్రీన్ క్లాత్స్ కట్టి గ్లౌజ్ ఇచ్చి చేతికి ముఖానికి మాస్క్ ఇచ్చి నన్ను ఆపరేషన్ థియేటర్కి అప్పుడు అలౌ చేశారు డాక్టర్ గారు. చిలుకలపేటలో శ్రీమన్నారాయణ గారు అని మా పెద్దవాడు పుట్టినప్పుడు నేను లేబర్ రూమ్లో ఉండి ఆపరేషన్ అది నేను అస్పృశ్యత అనుకోలే. నేను అక్కడ ల్యాబొరేటరీలో ఉండాల్సిన ఒకటి కనీసం వచ్చింది. అట్లాగే నేను బాగా సిద్ధేశ్వరం కానీ అవి వెళ్ళినప్పుడు నేను చక్క లోపలికి తీసుకెళ్ళి గర్భాలయంలో పూజలు చేస్తాం. కానీ నేను ఊరి నుంచి రాగానే స్వామి వెళ్ళి స్నానం చేసి మడిగట్టుకురండి తర్వాత లోపలికి రండి అంటారు. అది అస్పృశ్యత ఎలా అవుతుంది? అక్కడ ఉండాల్సిన నామ్స్ అవి. దీన్ని ఏంటంటే దాన్ని పర్వర్టెడ్ చేసి అక్కడ ఏదైతే పాటిస్తున్నామో ఈ రోజుకి ఆపరేషన్ థియేటర్లకు ఎవరిని పడితే అగ్లీగా ఉన్నవాడు రానేము. ఈ అగ్లీగా ఉన్నటువంటి వృత్తులు చేసేవాళ్ళని ఈ విద్యాలయాల్లోకో హాస్పిటల్ థియేటర్లోకో వైద్యం చేసే దగ్గరకో రానీకపోవటం దాన్ని ఒక మతంగా దాని ఒక అస్పృశ్యతగా విభజించి చెప్పడము. తర్వాత కొన్ని పదాలు ఉంటాయి, మనం ఏం చేస్తాము ఏదైనా ప్రతిష్ఠ జరిగినప్పుడు వారు పోసి దాని మీద అక్కడ చుట్టుపక్కల భూత బలి అని ఇస్తాం. భూత బలికి ఏంటంటే బలి అని చెప్పేసి మనం దాని మీద ఎర్రనీళ్ళు పోసి ఈ మంచి గుమ్మడికాయని కొట్టేసి పోస్తాం. వీళ్ళు ఈ లాంగ్ షాట్లోంచి అక్కడ ప్రవేశం లేని వాళ్ళు లాంగ్ షాట్లో చూసి అక్కడ ఏదో ఎర్రటి ముద్ద వేశారు అదంతా భగవంతుడికి పెడుతున్నారు ప్రతిష్టలో బలిట అంటే బలి అంటే ఏదో రక్తం కావాలని చెప్పి వీళ్ళు ఏంటంటే దీన్ని అపార్థం చేసుకుని అంటే ఏదో అంటారు చూడండి
కంట్లో ఏదో నలుసు పడితే ఊతుంటే వీడు ఎవరినో ముద్దు పెట్టుకుంటాడు అనుకున్నట్టుగా అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ లెస్గా ఉండటం వల్ల ఏంటంటే ఈ బలి అనేదాన్ని వాళ్ళు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి ఓహో అలా పోసి అక్కడంతా రక్తం పోస్తే అది బలి కావాలనుకుంటారు. మీరు ఏ క్షేత్రంలోకి వెళ్ళి ఏ దేవాలయం ప్రతిష్ఠ అయినప్పుడు చూడండి, చక్కగా అన్నం వార్లాగా పోసి విగ్రహానికి ముందు దానికి ఎర్రనీళ్ళు పోసి దాని మీద బూడిద గుమ్మడికాయ చేస్తాం. అట్లాగే మన దేవాలయంలో స్వామివారి సంతృష్టి కావాలంటే చుట్టూ భూత బలి వేస్తాం. 8 దిక్కులో మన ఆహారాన్ని నివేదన వేస్తాం. తర్వాత బలిపీఠం అని దాని మీద అన్నం పెడతాం మనం మహానివేదనప్పుడు. ఈ పీఠం చూసి దీన్ని బలిపీఠం అంటే ఇదేదో ఏమన్నా బలియటానికి పెట్టారు కానీ ఇట్లాంటి దిమ్మ ఒకటి తీసుకెళ్ళి చెక్కదిమ్మ దాని మీద అంటే ఏంటంటే ఇది ఇంటర్ప్రిటేషన్లో వచ్చిన డిఫెక్ట్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన కూడా నేనేదో శ్రావణ మాసం మీద వేరే ఛానల్లో చెప్తుంటే విధవరాళ్ళకి ఇవన్నీ చేయకూడదు అవి చేయకూడదు ఈ ఆచారాలన్నీ ఉన్నాయంటే బంగారం వేసుకోకూడదు ఎవరు చెప్పారు? మా బ్రాహ్మణులు చెప్పారు, మీరు అంటున్నారు. మా బ్రాహ్మణులు చక్కగా కాసుల పేర్లు వేసుకుంటారు, ఏ విధవరాలైనా చూడండి బంగారు గాజులు వేసుకుని ఉంటారు. అవును, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఎందుకు అబద్ధం చెబుతాను? ఇప్పుడు మా బామ్మ, మా అమ్మమ్మ, మా అత్తయ్య, మా అమ్మ అందరూ కూడా విధవరాలందరూ కాసుల పేర్లు మెడన్నా వేసుకుంటారా? మీరు చూడండి, ఏ బ్రాహ్మణులైనా చూడండి, విధవరాలు ఎవరైనా ఉంటే మేము అది రిస్ట్రిక్ట్ చేయలే, దాన్ని మా మీద నింద వేస్తున్నారు. మీరు మా ఇళ్ళలోనే ఉండదు, అందరూ గంజాలు కాసులు వేసుకుంటారు. తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా మంచం మీద అందరికి తీసి ఇదిగో ఈ కూతురు ఇవి తీసుకో, కొడుకు ఇవి తీసుకొని ఇస్తారు. అలాంటిది మేము బంగారు ఆభరణం పెట్టుకోకూడదన్నాము అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయడం అన్నమాట. అట్లాగేంటంటే ఈ అన్ని రాంగ్ ఏంటంటే మా కాన్సెప్ట్లో రాంగ్, మనకేవో వీళ్ళంటే మనల్ని ఏదో ఆయన సినిమాలో అంటారు ఊరి చివరనే మా పాకలు ఎందుకని. అట్లాగే మనకి వీళ్ళని ఒక కేటగిరీని నిర్ణయించి వాళ్ళందరికీ ఏంటంటే ఏదో కాస్త ఇల్లు స్థలాలు ఇవ్వాలంటారు. ఒక యూనివర్సిటీకి మీకు తెలిసి ఒక మెడికల్ కాలేజీకో ఒక యూనివర్సిటీకో ల్యాండ్ ఇవ్వాలంటే ఎక్కడ ఇస్తారు? నడి సిటీ నడిబోర్డులో ఇవ్వడం కుదురుతుందా? కుదరదు. ఏంటంటే వేస్ట్ ల్యాండ్ ఉండదు, ఊరి చివరిని ఇస్తారు. ఒక నారాయణ కాలేజీ పెట్టుకోవాలంటే ఊరి చివరిని ఇస్తారు. ఒక రాజధాని కావాలంటేనే, ఏపీ స్టేట్ క్యాపిటల్ కావాలంటేనే నడి రోడ్డులో దొరకదు. 30,000 ఎకరాలు ఊరి చివర తీసుకుని దాన్ని డెవలప్ చేస్తారు. అలా ఏదైనా ఎవరైనా ఉచిత స్థలాలు ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు ఊరి చివర ఇస్తారు. అంటే ప్రతిదాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటము, దాన్ని హైలైట్ చేయటం. ఇది మొదటి నుంచి ఏంటంటే మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఏం జరిగిందని ఆలోచిస్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా ఇప్పుడు అవి కోళ్ళు కానీ కుక్కలు కానీ పాములు కూడా ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే దాన్ని మీరు పెంచుకునే కోళ్ళైనా సరే పెంచుకునే కుక్కలైనా సరే దాని పిల్లల్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తే అది వెంటనే దాని శక్తి కొలది విరుచుకుపడుతుంది, ఒదిగా కూడా. అలాంటిది తల్లి జగన్మాతకి వీళ్ళు తన బిడ్డలైనటువంటి జీవాలని బలించడం అనేది ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ పురాణంలో ఏ విధానంలో ఎక్కడా కూడా బలిపీఠం వేరు. మన ద్వైస్తంభం ఉండే పీఠం అది పవిత్రంగా చూసేది, బలిపీఠం అంటే నరికేది కాదు అది. అట్లాగే బలి ఇవ్వడం అంటే ఇది మనం వారు పోసి అన్నం చేసేది. ఈ శాస్త్రం తెలియని వాడికి ఏంటంటే పదం ఒకటే తెలుసు, వాడికి పదం ఒకటే తెలిసి దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుని వాళ్ళ చేత అది చేయించి అది మన ఆచారంగా అంటకట్టడం భావ్యం కాదు. ఇంకోటి ఏంటంటే అంటే నేను ఇక్కడ కమ్యూనిటీ పరంగా వెళ్తున్నాను అనుకోకపోతే ఈ వామాచారం చేసే ఏ గొళ్ళల్లో కూడా బ్రాహ్మణ పురోహితుడు ఎవరో ఉండరు. బ్రాహ్మణ పురోహితుడు చేసే ఎక్కడా కూడా మీకు బలేని ఉండదు. అంటే హిందూయిజంలో అట్టడికి పోయిన వాళ్ళని అంటే వాళ్ళకి మనీ ఇచ్చో ఇంకేదో ఇచ్చో వాళ్ళని అక్కడ పురోహితుడిగా పెట్టి అవి చేయిస్తున్నారు తప్పితే శాస్త్రోక్తంగా వేదము ఉపనిషత్తులు నేర్చుకున్న వాళ్ళు కానీ స్మార్తం నేర్చుకున్న వాళ్ళు కానీ వేద పరిషత్తులో మనకి పట్టాలు ఇస్తారు. మనకి ఏదైనా గుళ్ళు అర్చన చేయాలంటే ఈ అర్చన చేసి పట్టా పుచ్చుకుని సర్టిఫైడ్ చేసుకున్న వాడు ఎవ్వడూ కూడా అటువంటి పనులు ఎవడూ చేయడు, ఎవడూ చేయడు. అంటే అంటే స్టాటిస్టికల్ తీస్తే మీకు అంటే ఒక ట్రాన్స్పరెన్సీగా ఇద్దరిని ఈక్వల్గా చూసి ముందుకు వెళ్ళాలని ఆలోచన వస్తే వస్తుంది. అట్లాగే మీ జ్యోతిష్యంలో కూడా ఈ వేరే వేరే చెప్పేవాళ్ళు కూడా ఇప్పుడు యూజీసీ అప్రూవ్డ్ చేసిన ఎంఏ ఆస్ట్రాలజీ చేసిన వాడు ఎవడు పిచ్చి పిచ్చిగా చెప్పడం. అంటే ఏ డిగ్రీ ఏ క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఆథరైజ్డ్గా ఎంబీబీఎస్ డాక్టరు పీజీ చేసిన వాడు పిహెచ్డీ చేసిన వాడు చెప్పే పదానికిను ఏ శాస్త్రం లేని వాడు చెప్పిన వాడికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంటంటే రియాలిటీ లేకుండా ప్రవర్తించడం. ఇప్పుడు చాలామంది ఎందుకు మీకు ఈ దేవుడు లేడు ఇది లేదు అది లేదు అంటుంటారు, వాస్తు లేదని కామెంట్స్ చేస్తారు. వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళి చూడండి, ఈశాన్యంలో ఏ రోజు కూడా మరుగుదొడ్డి పెట్టుకుని ఉండడు వాడు.
అర్థమైందా? నైరుతిలో ఏ రోజు నూతికి చదువుకుని ఉండడు వాడు, అంటే తను ఆచరించడు. ఇతరులు మాత్రం దేవుడు లేడని అది నేను అనేది ఏంటంటే, ఇలా చెప్పేవాడు వాడు ఆచరించి నేను నైరుతిలో నువ్వు చదువుకున్నాను చూడండి, అర్థమైందా? అలా ఇంప్లిమెంట్ చేసి ఈశాన్యం మొత్తం క్లోజ్ చేసి గోడౌన్ పెట్టాను, అలా ఇంప్లిమెంట్ చేసి నేను చేస్తున్నాను అంటే 10 మంది ఆచరించడానికి మాకు కూడా ఆర్గనైజేషన్గా ఉంటుంది ఇంప్లిమెంటేషన్. అది కామాఖ్య టెంపుల్కి మరి గురువుగారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆలయాలు ఎన్నిట్లకో 1, 2 అని లేదు, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో టెంపుల్స్కి అడ్వైజర్గా గురువుగారు ఉన్నారు. మరి కామాఖ్య టెంపుల్లో ఇలా జరుగుతుంది మీకు తెలుసా అంటూ కొంతమంది స్వార్థ శక్తులు అక్కడికి వెళ్ళి పంచమకారాలు అంటూ ఉన్నాయి. మరి నిడారంభరంగా ఉన్నటువంటి గురువుగారు ఆ కామాఖ్య టెంపుల్లో ఆయన ఎన్నోసార్లు వెళ్ళారు. అక్కడ ఏకంగా కళలే పెడతారు అమ్మవారికి. అటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి ఏం చెప్తున్నారు? పంచమకారాలు, ఈ యొక్క బలులు ఇవన్నీ ఇవ్వకూడదు అని చెప్పారు. కాబట్టి ఏ విధంగా అయినా సరే ప్రజా సంక్షేమం కోసం భక్తులంతా కూడా ఇటువంటి మీ ఈ సంక్షేమం కోసం, మీ వంశాలు నాశనం అవ్వకుండా ఉండడం కోసం, మీరు 10 కాలాల పాటు క్షేమంగా ఉండడం కోసం మరి గురువుగారు చక్కగా తన స్థాయిని కిందకి దించుకొని మరీ వచ్చి ఈ ఇంటర్వ్యూ మాకు ఇవ్వడం జరిగింది. మరి గిరిధర్రావు గారు థ్యాంక్స్ అండి. మరి ప్రజలందరూ కూడా తప్పకుండా వీళ్ళు బలులు ఇకనైనా ఇవ్వకుండా బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళ వంశాలను వాళ్ళు నాశనం చేసుకోకుండా వాళ్ళని రక్షించడానికి మీరు కంకణం కట్టుకొని మరి జగద్గురువుల స్థాయితో తిరిగినటువంటి వ్యక్తి మీరు. మీ గురించి మాకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు, కేంద్ర ప్రభుత్వాల్లో కూడా మీరు మీ సర్వీసెస్ ప్రజలకు చెప్పడం కుదరదు, కానీ నాకు తెలుసు మీరు మీ సర్వీసెస్ చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి, నిరాడంబరుడు మీరు. కాబట్టి చూద్దాం ప్రజలు మరి మీ సలహాలన్నింటినీ కూడా పాటించి 0.001% అయినా మార్పు వస్తుందేమో ఈ పక్షులు, ఈ యానిమల్ బర్డ్స్. నిజంగా ఫలితం ఉంటే వాళ్ళు చేసినా పర్వాలేదు, ఫలిత శూన్యం అని మనకు తెలుసు. కొంతమంది స్వార్థపర శక్తుల నుంచి ప్రజల్ని, ఆస్తికులందరినీ కూడా రక్షించేటటువంటి ఈ చిరు ప్రయత్నంలో మీ అమూల్యమైనటువంటి సందేశాలకి, మీ అనుగ్రహ భాషణానికి కృతజ్ఞతలు.